Shall we turn our Bibles before going to adore our Lord Savior Jesus Christ? Shall we turn all our Bibles unto John Gospel chapter 3 verse 16? మనము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించక మునుపు మనం మన భాగములో నుండి ప్రభును ఆరాధించడానికి కొరకై యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. In the whole word that Jesus says that I am loving you. I don't know whether that someone says or not, but Christ is true. మనము చూస్తే ఈ భూమి మీద ఎవరైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉండవచ్చు, మనతో చెప్పి ఉండకపోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అనగా నిన్ను నన్ను రక్షించడానికి భూమి మీదకి మానవ అవతారంలో వచ్చిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను గురించి చెప్పే ఏకైక మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో, మనిషికి మనిషి ప్రేమిస్తే అందులో ఏం వ్యత్యాసం ఉంది? ఏదో మనం మేలు చేసాం కాబట్టి ప్రేమిస్తున్నాడు అని తలంచుతాం. ఒకవేళ తల్లి ప్రేమించింది అనుకో, దట్స్ ఎ న్యాచురల్ థింగ్. ఒక తల్లి మనల్ని ప్రేమిస్తుందంటే అదేం అత్యంత అద్భుతమైన సంగతి ఏం కాదు. ఎందుకంటే తల్లి మనల్ని 9 మాసాలు మోసి కన్నది కాబట్టి మనల్ని ఏం చేస్తూ ఉంది? ప్రేమిస్తూ ఉంది. అయితే మరి దేవుడు ఎందుకే నిన్ను నన్ను ప్రేమించాలా? ఎందుకు ప్రేమించాలా దేవుడు? మనమే ప్రియమైన వారమా? మనమేమి ప్రియమైన వారమా? లేదంటే మనం దేవుని కోసం ఎంతో చేసామా? లేదంటే దేవునికి మనము ఏదైనా బలిగా ఎక్కువగా అర్పిస్తూ ఉన్నామనా? ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించాలా? దేవుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలా? ఐఎమ్ లవింగ్ యూ సో మచ్. ఇంకో చోట అంటాడు, ఎక్కడ? ఇర్మియా 33:9లో 33:3లో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మనల్ని ఎలాగో ప్రేమిస్తూ ఉన్నాడు అని మనము చూస్తే ఈ ప్రేమ ఎట్లాంటిదంట? మనుష్యుల మధ్య ఉన్న ప్రేమ కాదు కదండి. ఎందుకంటే దేవుని ప్రేమ చాలా వ్యత్యాసమైనది. దేవుడు ఒక్క వ్యక్తిని ఒక్కసారి ప్రేమించాడు అనుకో, మర్చిపోడంట. అయితే మనిషి మర్చిపోతాడు కదా. ఒక చిన్న కీడు వచ్చిందనుకో, ఒక చిన్న కష్టం వచ్చిందనుకో, ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి చూపించిన ఎంత ప్రేమ కాస్త ఎంత అయింది? అంత అయింది. ఎంత ప్రేమ కాస్త ఎంత అయింది. మాకు ఎక్కువ సంభాషణ ఉంటుంది కదా, సో మా విషయమే చెప్తా. రేచల్ అంటది, కాదండి నేను ప్రతిరోజు మీ కొరకు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, వీలైతే రాత్రికి కూడా నేను మీకోసం 4 సార్లు 5 సార్లు వండుతాను కదా. ఏ రోజైనా నేను బాగలేకపోతే, ఒక్కరోజు వండకపోతే ఏమంటారండి మీరు? ఏమంటారు? నేను పోయి బయట తింటా అంటే నేను ఇన్ని రోజులు వండింది అది మీ కంటికి కనిపించట్లేదా అని అంటది. కాబట్టి మనం చూస్తే ఏంటంట, ఈ లోకపు ప్రేమ అంతే. మనం ఎంతగా ప్రేమించినా ఒక్క దినమున ఆ ప్రేమలో కొంత స్థానం తగ్గిందనుకో, మనం అంటాం యు ఆర్ నాట్ లవింగ్ మీ ఎనీ మోర్. అయితే దేవుడు అంటాడు, నేను నిన్నేం చేస్తూ ఉన్నాను? ప్రేమిస్తూ ఉన్నాను కదా. దేవుడు ప్రేమించే దేవుడు. బయట ఎవరు ప్రేమిస్తున్నారో ఎవరు ప్రేమించట్లేదు అది పక్కన పెడితే, ఈ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించడం మాత్రమే కాదు కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? మనల్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఏం రాయించబడింది అక్కడ? జగత్తు పునాది వేయబడక మునిపి నేను నిన్ను ప్రేమ చేత ఏర్పరచుకొని ఉన్నాను అన్నాడు. ఏంటంట? ఏర్పాటును గురించి రాయించబడింది. మనం కొన్నిసార్లు అనుకుంటాం, ఏమనుకుంటామంటే ఏంది నాన్న ఇది
మనం ఏమనుకుంటామంటే అయ్యో ప్రేమ చాలు అని అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏర్పాటు కూడా అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ దేవుడు మనల్ని తన ఏర్పాటులోనికి కూడా తీసుకొని రావడానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. అయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దేవుని ఏర్పాటులోనికి తీసుకొని రాబడతా వచ్చినారు. అందరూ దేవుని కుమారులే, ఇక్కడ కూర్చొని ఉన్న వారంతా కూడా దేవుని కుమార్తెలే. ఇక్కడే కాదు, ఎక్కడైతే ప్రభుని ఈ దినమున ఆరాధించడానికి వచ్చారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలే. అయితే ఒక్కొక్కరిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఒక్కో విధానంలో రక్షణ. అయితే ఏదేమైనప్పటికీ ఆయన రక్తమే మన జీవితంలో మన పాపముల నుండి మనల్ని విడిపిస్తూ వచ్చింది. అయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ఏర్పాటు చేసుకున్నాడు. అది చాలా జాగ్రత్తగా మనం గుర్తెరగాల. చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత నేను కొనబడి ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత నా పాపములు కడగబడి ఉన్నాయి అని తలంచుతాం. అది మంచిదే, అది అందరికీ దేవుడు చేసిన కార్యము. ఎలాగైతే యోహాను సువార్త 3:16 దేవుడు చెప్పాడో అయా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని, అదేవిధంగా ఇక్కడ చేరి ఉన్న మనకందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే నేను నా రక్తము ద్వారా నీ పాపమును ఏం చేసి ఉన్నాను? కడిగి పవిత్రపరచి ఉన్నా. ఇప్పుడు నీవు పాపపు జీవితంలో జీవిస్తా లేవు. ఇప్పుడు నీవు ఇంకా పాపమునకు బానిసగా చేయబడలేదు. నువ్వు ఇప్పుడు ఎట్లున్నావంట? స్వతంత్రుడవు. నీవు ఇప్పుడు ఎట్లున్నావంట? నా కుమారుడవు. నీవు ఇప్పుడు ఎలా ఉన్నావంట? నీవు నా కుమార్తెగా చేయబడి ఉన్నావు అని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము చూస్తే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏర్పాటు ద్వారా, ఒక్కొక్క మార్గము ద్వారా తన యొక్క మార్గములోనికి నడిపిస్తూ వచ్చాడు. రండి, దేవుడు ఒక్కొక్కరిని ఏర్పరచుకున్న విధానము చూసినప్పుడు అది చాలా అద్భుతకరంగా ఉంటుంది. రండి, ఒక 2-3 ఉదాహరణలు బైబిల్లో నుండి మనం పరిగెరుకునే ప్రయత్నం చేద్దాం. రండి, దాని కొరకై యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ ఎవరు కనపడుతూ ఉన్నారు మనకి? ఎవరు కనపడుతూ ఉన్నారు? బేతనియలో ఉన్న ఒక కుటుంబం కనపడతా ఉంది. ఎవరిదంటే ఆ కుటుంబము? మార్తా, మరియా, లాజర్. ఇక్కడ చూస్తే ఒక సంగతి మనకు చాలా చక్కగా తారసపడతా ఉంది. ఆ సంగతి ఏంటంటే ఇక్కడ లాజరు అన్న ఒక వ్యక్తి ఏమైపోతా వచ్చినాడంట? రోగి అయినాడు, తర్వాత మరణించినాడంట. రోగాలు మనకు వస్తాయి కదా, మనకు రోగాలు వస్తాయి. చాలాసార్లు ఏమనుకుంటుంటా, అన్నా చచ్చిపోతానేమో అన్నా అని అనుకుంటాం కదా. అయితే బ్రతికిచ్చేది ఎవడంట? దేవుడు మాత్రమే బ్రతికియగలడు. చాలాసార్లు మనం అనుకుంటాం అన్న డాక్టర్లు బ్రతికించారన్న. కాదు, డాక్టర్లు ఏం చేయగలరంట? డాక్టర్ ఒకటే మాట అంటాడు. ఏమంటాడంటే అమ్మ మేము చేయవలసింది చేశాము, మీరు మీ దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయండి అని అంటాడు. మేము చేయాల్సిందంతా చేసాం. హార్ట్ సర్జరీ అన్నారా, మేము చేయాల్సిన పని అంతా చేసాం. ఇంకా మీ కుమారుడు లేదా మీ కుమార్తె, మీ తండ్రి గారు, మీ భర్త గారు, లేదంటే మీ బంధువులు బ్రతకాలంటే మీరు చేయాల్సిన పని ప్రార్థన చేయడం. కనుక మనము చూస్తే ఇక్కడ ఈ యొక్క లాజరు జీవితంలో ఏమొచ్చింది? రోగం వచ్చింది. రోగం వచ్చి ఆయన ఏమైపోతూ వచ్చాడంట? లాజరు చనిపోయినాడు. పండు ఏం చేస్తున్నావు? నేనేం చెప్పినా నీకు? కనుక మనము చూస్తే ఈ లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోయిన తర్వాత ఎవరైనా అయ్యా నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అంటామండి? మనము అంటామా? అనం. చచ్చిపోక ముందు ఒక వ్యక్తి మనల్ని ప్రేమించాడంటే 3 కారణాలు ఉంటాయి. ఒకటి మన అందము, రెండవది మన డబ్బు, మూడవది మన బలము. నేను 3టికి చక్కని ఉదాహరణలు ఇస్తాను. నేను చెప్పే ఏ స్టేట్మెంట్ కూడా లోకములో నుంచి తీసుకొని రావట్లేదు. అందము కొరకై ఒక వ్యక్తి ఇంకొక స్త్రీని ప్రేమిస్తూ వచ్చాడు. వివాహమైంది తనకి, కానీ ప్రేమలో పడ్డాడంట. ఎవరంట ఆయన? యాకోబు జీవితంలో చూస్తే మొట్టమొదటిగా రాహేల్ని చూసి అబ్బా ఎంత అందంగా ఉంది ఈమె నా భార్యగా చేయబడితే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు.
అనుకొని ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, రాహేల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే కొద్ది రోజులైన తర్వాత ఎవరితో వివాహం జరిగిందంట ఆయనకి? లేయాతో వివాహం జరిగింది. ప్రేమ తగ్గిందా? ప్రేమ తగ్గల. బ్రతికున్న దాకా రాహేల్ను ప్రేమిస్తూ వచ్చాడు. అయితే చచ్చిన తర్వాత కనీసము రాహేలు యొక్క సమాధి తన పక్కన లేకుండా పోయింది. చూసినారండి? అంటే బ్రతికున్నంత వరకే మన ప్రేమ. చచ్చిపోయినాడు అనుకో, అరే లేపేండ్రా విని అబ్బా కంపు అని అంటాం, ఎంత ప్రేమించినా కూడా. రెండవది, డబ్బును బట్టి పుట్టే ప్రేమ. ఉదాహరణకి చూస్తే యాకోబు ఏశావుల జీవితం కానివ్వండి, లేదంటే అబ్రహాము, అలాగే అబ్రహాము యొక్క అన్న కుమారుడు ఏం పేరు, లోతు అయినా కానివ్వండి, వీరందరూ చాలా చక్కని ఉదాహరణలు. ఎందుకంటే వారు కలిసి ఉండేది ఎంతవరకు ఉన్నారు? ఆదికాండం 13:4 దాకా ఉన్నారు. అక్కడేముంది? వారి సంపద విస్తరించే కొద్దీ నీదావు నీది నాదావు నాది అన్నారు కదా. తన బలమును బట్టి దెలీలా ఏం చేసిందంట? సంసోన్ను ఆమె కూడా ప్రేమించింది. అర్థమైందండి? సంసోను ఒక్కడు ప్రేమించింటే సంసోనుతో కలిసి ఆమె కాపురం చేసేది కాదు. అర్థమైందండి? దెలీలా కూడా అది మోసపూరితమైన ప్రేమే వాస్తవానికి. కాబట్టి ఇంకా చూస్తే ఆదికాండం 39 యవ్వన బలములో ఉన్నాడు యోసేపు మీద కన్ను వేసింది ఒక ఆమె. ఎవరంట ఆమె? పోతీఫర్ భార్య. కాబట్టి బలమును బట్టో, అందమును బట్టో, డబ్బును బట్టో ప్రేమ పుట్టింది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు, ఎప్పటిదాకా ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, ఇర్మియా గ్రంథం 1:7-9 ఈ మాట ఉంటుంది. ఏంటి? నేను నిన్ను పిండముగా రూపింపక మునిపే నా కనులు నిన్ను చూసినాయి అని అంటాడు. కీర్తన గ్రంథంలో ఏమంటాడు ఆయన? ఈ దేవుడు మనకు దేవుడు అన్నాడు. ఈయన సదాకాలం వరకు మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. ఎక్కడి దాకా? మరణం వరకే కాదు, మరణములో నుండి మరణం తర్వాత ఏముందంట? జీవములోనికి నడిపిస్తాడు. అదే ఆ దేవుని ప్రేమ. మనం ప్రేమిస్తే 30 ఏండ్లు, మనం ప్రేమిస్తే 40 ఏండ్లు, మనం ప్రేమిస్తే మహా అంటే 50 ఏండ్లు. కానీ దేవుడు ప్రేమిస్తే ఆ ప్రేమ సదాకాలం ఉండిపోయే ప్రేమ, మారే ప్రేమ కాదు. కనుక మనం చూస్తే చనిపోయిన లాజర్ను ఆయన ప్రేమించాడంట. మనం చచ్చిన వాళ్ళని ప్రేమిస్తామండి? మనం ప్రేమిస్తామా? బ్రతికున్న వాళ్ళని ప్రేమిస్తాం. ఎందుకు? ఏదో వారి నుంచి కొంత స్వలాభము ఆశించడం కోసమై. అయితే చచ్చిపోయిన లాజర్ను ప్రేమించడం ఏంటి? లాజర్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, లాజర్ ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడల్లా లాజర్ లేరు. లాజర్ ఏం చేస్తున్నాడంటే పారిపోతున్నాడే, నాకెందుకు దేవుడని పారిపోతూ ఉన్నా కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. చాలామంది అంటారు, ఏమని తెలుసండి, అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు నిన్నే ప్రేమించారన్నా. నన్ను కాదు. బైబిల్ అట్లా రాయించబడిందా? లేదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకపోయినా కూడా ఇప్పటికి కూడా నువ్వు దేవుని ప్రేమలో ఉన్నావు. అయితే ఆ దేవుని ప్రేమ నీ ఎడల సంపూర్ణం చేయబడాలంటే నువ్వేం చేయబడాలా? ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేయబడాలా. కాబట్టి మనము చూస్తే ఈ లాజరు ప్రభువును ప్రేమించడం లేదు, కానీ ప్రభువు మాత్రం లాజర్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. నాకు తెలిసి బైబిల్లో మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడిచినారు కదండి. ఆయన చనిపోవటానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమన్న తోటలో అక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తే, దాని తర్వాత వేరొకరి కోసం, ఎవరి కోసమైనా కన్నీరు విడిచారా యేసయ్య అంటే ఈయన కోసమే. అవునా కదా? యోహాను సువార్త 11 రాయించబడింది, లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 4 రోజులు ఆలస్యంగా వచ్చాడంట. 4 రోజులు ఆలస్యంగా వచ్చి ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఎక్కడున్నాడయ్యా, ఎక్కడ పాతి పెట్టారు నా సహోదరుడైన లాజరు. వాట్ ఏ గ్రీటింగ్స్, వాట్ ఏ కన్వర్జేషన్, ఎంత చక్కటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కదా, నా సహోదరుడు. అదే మనమైతే రే యాడుందిరా శవము, మనమేమంటాము, శవం యాడుంది. కానీ ఆయన అట్లల్లా నా సహోదరుడైన వెర్ ఇస్ మై బ్రదర్ లాజరస్. చూడండి, ప్రభు పిలుపుకి మన పిలుపుకి ప్రేమ ఉందా లేదా అన్నది ఇక్కడే అర్థమవుతుంది. మనం ఏమని పిలుస్తాం? అరే శవం యాడుందిరా అని పిలుస్తాం. కానీ ఆయన అంటున్నాడు, వెర్ ఇస్ మై బ్రదర్ లాజరస్.
నా సహోదరుడు లాజరు ఎక్కడున్నాడు? అయ్యా ఈ సమాధిలో ఉన్నాడు, రా చూద్దాం అంటే ప్రభు అయ్యో సమాధిలో ఉన్నాడా, చనిపోయినాడా అని కన్నీరు విడిచి ఇప్పుడు అంటా ఉన్నాడు ఏమని, లాజరు బయటికి రా అన్నాడు. లాజరు ఎక్కడికి రావాలంట, నువ్వు బయటికి రా, లోపల ఉన్నావేంటి, ఇంకా సమాధిలో ఉన్నావేంటి, ఇంకా చీకట్లో ఉన్నావేంటి, ఇంకా ఏడుస్తూ ఉన్నావేంటి, ఇంకా నిట్టూర్పులో ఉన్నావేంటి, వీటన్నిటిని విడిచిపెట్టి బయటికి రా. కమ్, యు హ్యావ్ ద ప్లేస్ వేర్ వి రిజాయిస్. మనమందరం కూడి కలిసి సంతోషించాలా, నువ్వు అక్కడ ఉన్నావేంటి, రా అన్నాడు. అంతే. లాజరు బయటికి రాంటనే లాజర్ బయటకు వచ్చినాడు. ఇప్పుడు లాజర్ను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, తన ఏర్పాటులోనికి నడిపిస్తూ వచ్చినాడు. ఎట్లా నడిపిస్తూ వచ్చాడంట చెప్పాలా, విన్నారు కదా? ఎట్లా నడిపిస్తూ వచ్చాడు, బ్రతికించి మరణములో నుంచి విడిపించాడు, జీవంలోకి నడిపించాడు. దేవుడు ఇక్కడ ఉన్న వారిని కూడా కొంతమందిని ఏం చేస్తూ వచ్చింటాడంటే తన ఏర్పాటులోనికి తీసుకొని రావడం కోసమై మరణములో నుండి జీవంలోకి నడిపించాడు కదా. ఎంతోమంది మీరు నమ్ముతారో నమ్మరు, చాలామంది అంటూ ఉన్నారు, నేను మరలా చెప్తా ఉన్నాను, అయ్యా ఎక్కడ ఎక్కువ క్రైస్తవ్యం ప్రబలుత ఉంది అని అంటే మనం ఇచ్చే కరపత్రికల్లో కాదండి. ఎక్కడంట, హాస్పిటల్లో ఉంటారు కదా, బెడ్ మీద బాబు చచ్చిపోతావురా నువ్వు, కరోనా వచ్చింది చచ్చిపోతావు, క్యాన్సర్ వచ్చింది చచ్చిపోతావు, అరే నీకు హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోతావు, నీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది చచ్చిపోతావు అని అంటారు కదా. అన్నప్పుడు ఎవరైనా వచ్చి అన్నా యేసయ్య నమ్ముకో, ఆయన నిన్ను బాగు చేయగలడు అని ఒక మాట చెప్పాను అనుకో, వాడు బ్రతికినా బ్రతకపోయినా ఎవరెందు విశ్వాసం ఉంచుతాడంట రోగి, దేవుని ఎందు విశ్వాసం ఉంచుతాడు కదా. చాలామంది కంగారు పడిపోతున్నా, అయ్యో క్రైస్తవ దేశంగా ఈ దేశం మారిపోతూ ఉంది. లేదు, ఇక్కడ చూస్తే ఏమవుతుందంట, ఆ వ్యక్తి తన మరణములో నుంచి ఎంతోమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు కదా, మరణములో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. అంటే డాక్టర్ల సహాయం లేదా అని నేను చెప్పడం లేదు, డాక్టర్ల సహాయం ఉంది. అయితే మనం అనుకుంటాం మనం తిన్న మెడిసిన్ కూడా మన శరీరానికి పడితేనే ఆరోగ్యం వస్తుంది. అర్థమైందండి? డాక్టర్లు ఎంత ట్రీట్మెంట్ అయినా ఇవ్వని, ఎంత చక్కని ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మన శరీరం దాన్ని రిసీవ్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ వస్తాయి. కాబట్టి మనము చూస్తే అయ్యా ఎట్లా దేవుడు లాజర్ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు, ఎట్లా లాజరు దేవుని ఏర్పాటులోనికి రాగలుగుతూ వచ్చాడంటే, చనిపోయిన లాజర్ అనగా మరణములో నుండి బ్రతికింపబడిన తర్వాత లాజర్ ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రభును ప్రేమిస్తూ ఉన్నాడు. దేవా లాజర్ ఏమని ఆరాధించాడయ్యా, లాజర్ నువ్వేమని ఆరాధించినావు అని మనం ప్రశ్నించామనుకో, ఎన్ని మాటలు చెప్పగలనయ్యా నేను, ఒక మాట చెప్తా చూడు, దాంట్లో చచ్చిపోయిన నన్ను, ఎలాగున్నా నా జీవితం, అక్కడ కటిక చీకటి ఉంది, ఏముంది ఏడుపు ఉంది, అక్కడ ఏముంది కుళ్ళు కంపు కొట్టే జీవితం ఉంది, అట్లాంటి నన్ను విడిపించి ఎక్కడ ఉంచాడంట, సజీవుల మధ్య ఉంచాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా ప్రభుతో కూడా కలిసి కూర్చొని ఉన్నాను, నా ప్రభుతో కూడా కలిసి ఏం చేస్తున్నాను, పాటలు పాడుతున్నా, ఆయన చెప్పే మాటలు వింటున్నా, ఆయన ఆరాధిస్తూ ఉన్నా, చాలా నా జీవితం ధన్యమైపోయింది. 12వ అధ్యాయంలో రాయించబడింది. కాబట్టి యేసు మృతులలో నుండి లేపిన లాజరు ఎక్కడున్నాడంట, యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కన ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కన ఉన్నాడు. పారిపోయేవాడు, ప్రభు వస్తున్నాడంటే చాలా పారిపోయేవాడు. కానీ ఇప్పుడు ఏమైపోయినాడంట, మరణములో నుండి జీవంలోనికి వచ్చిన ఈ లాజరు తన జీవితం మార్చబడతా వచ్చింది. అయ్యా ఎంత ప్రేమిస్తూ ఉంటే నన్ను బ్రతికిస్తాడు ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడో ఈ ఒక్క విషయం ద్వారా నాకు బయలుపరచబడతా ఉంది అని చెప్పింటాడు. కాబట్టి మొదటిగా లాజరు ఏం చేస్తూ వచ్చాడంట, ప్రభు యొక్క ఏర్పాటులోనికి రాగలుగుతూ వచ్చాడు. ఎలా అంట, మరణములో నుంచి జీవంలోనికి వచ్చట ద్వారా. రండి, రెండో వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తా. రెండవ వ్యక్తి, ఈమె ఒక స్త్రీ. ఎక్కడ కనపడుతుంది మనకంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనపడుతుంది. ఈమె పేరు ఏం పేరంట, సమరయ స్త్రీ. సమరయ స్త్రీతో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. టైం ఎంత అండి అప్పుడు, 12 గంటలు. 12 గంటలు బయటికి పోమంటే రేచల్ అయితే నువ్వు కూడా పోవద్దు, కూర్చోము, ఇన్నే ఉండండి అంటది. నేను ఎండాకాలమైనా కూడా 2 సార్లు వెళ్తాను డ్యూటీకి. రేచల్ అంటది, ఇంత ఎండకపోతున్నారా మీరు అంటది. కాబట్టి 12 గంటలకు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట, ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆమె దేనికోసం వచ్చింది? సమరయ స్త్రీ దేనికోసం వచ్చిందంట? నీళ్ళ కోసం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. ప్రభు ఎప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంట? బావి దగ్గర ఉన్నారు. ఆయన బావి దగ్గర ఉన్నాడు, ఆమెమో నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. ఆయన అంటున్నాడు, అమ్మ కొన్ని నీళ్ళు ఇస్తావా అని. అయ్యా నువ్వు చూస్తే యూదులాగున్నావు, నేనేమో సమరయ స్త్రీని, నువ్వు నన్ను దాహమునకు అడుగుతున్నావే అని అన్నది. తర్వాత సంభాషణ ఇలా ప్రభు మొదలుపెట్టాను, నా దగ్గర ఏమున్నాయి? జీవజలం ఉంది అని అన్నాడు. అయితే ఆ జీవజలం నాకే అయ్యా అని అంటే, ప్రభు అన్న మాట ఏంటి? నీ వెళ్ళి ఎవరిని పిలుచుకొని రావాలా? నీ పెనిమిటిని పిలుచుకొని రా అని. దాని తర్వాత ఆమె సంగతి అంతా చెప్పినాడు. అదే మనమైతే ఎట్లా చెప్తాం సంగతి చెప్పమంటారా? నువ్వు 5 మందిని పెళ్లి చేసుకున్న పనికి మళ్ళదానా, ఇప్పుడు 6వ అంత కాపురం చేస్తున్న సిగ్గులేందానా, ఇవి మన భాష. కానీ ప్రభు మాట్లాడే ప్రతి మాట ఎట్లుంటుందంటే ఆ వ్యక్తి హృదయాన్ని తాకుతూ ఉంటుంది. చూడండి ఎట్లుందో, ఎంత చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా నీకు 5 మంది పెనిమిటి ఉన్నారు, కానీ ఇప్పుడు ఉండేవాడు నీ పెనిమిటి కాదు. నీకు జీవజలం కావాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలా? నీతో పాటు నీ పెనిమిటి ఉండాలా అని అన్నాడు. సరే, ఈ సంగతులన్నీ మాట్లాడిన తర్వాత బాహ్య సంగతులు అయిపోయినాయి. ఇప్పుడు ఆత్మ సంగతులు అనగా దేవుని యొక్క వాక్యమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. అయ్యా నీవు నిజముగా ఒక ప్రవక్తవు అనింది ఆమె. మొదటిగా ఒక సమయమున మేమందరము పలానా చోట ఆరాధించాల్సి వస్తుంది అని అంటూ వచ్చింది. అందుకే అక్కడ యోహాను సువార్త 4:24 చివరిలో మనం ఆరాధన వర్తమానం ముగించేటప్పుడు చివరిలో కనీసం ఒక్కసారన్నా, నెలకి మనం ఒకసారైనా ఈ మాట చదువుతాం కదండి. యోహాను సువార్త 4:24 మేముంది కాబట్టి ఆయన ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు. ఎట్లా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలెనా నేను అన్న మాట ఉంది అక్కడ. ఆయనను ఆరాధించేవారు అట్లాంటి వాళ్ళు అయి ఉండాలా, అలాగా ఆరాధించాలా. ఆ మాట కనీసం నెలకు ఒకసారి చదువుతాం మనం, కనీసం ప్రతి వారం కూడా చదివే వాళ్ళు ఉన్నారు ఆరాధన వర్తమానం ముగింపులో. కాబట్టి మనం చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంట, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆమెతో. మాట్లాడిన తర్వాత ఆమెకు అర్థమైపోయింది, అరే నా సంగతి అంతా ఈయనకేట తెలుసు, నేనెవరు ఈయనకేట తెలుసు, ఎలాగో ఇవన్నీ కూడా ఈయనకు తెలియపరచబడతా వచ్చినాయి అని చివరికి ఆ సంగతులన్నీ అనగా ఆమె సంగతులన్నీ ఆమెతో చెప్పిన తర్వాత ఆమె ఏమన్నది? అయ్యా నీవెవరం అంట? మెస్సియా, నీవే మెస్సియావు. కాబట్టి రహస్యంగా ఉన్న ఆమె జీవితం ఇప్పుడు ఏం చేస్తుందంట, పరుగున ఆ కుండను పగలగొట్టేసి పారిపోతూ ఉంది. నీళ్లు తెచ్చుకోనికి వచ్చింది. కాస్త ఎక్కడికి వెళ్ళిపోతూ ఉందంట? ఊర్లోనికి వెళ్ళి ఆమె అంటూ ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన ఎవరంట? క్రీస్తు కాడా, మెస్సయ్య కాడా అనింది ఆమె. ఇప్పుడు అందరు వచ్చిన ఊర్లో వాళ్ళందరూ వచ్చి మెస్సయ్య అంటే ఎవరు అనుకున్నాం, ఈయనేనా అన్నట్టు చూశారు కదా. అంటే రెండోదిగా దేవుడు ఒక సమరయ స్త్రీ లాంటి జీవితం జీవిస్తూ ఉన్న మనల్ని ఎలాగూ దేవుడు తన మార్గములోనికి తీసుకొని రాగలుగుతూ వచ్చాడు, తన ఏర్పాటులోనికి అని అంటే సమయం కేటాయించి. అర్థమైందండి? అనేకమైన దేవుని మాటలు ఎవరో మనం అనుకుంటాం, మన దేవుడు నా దగ్గరికి వచ్చింటే నేను యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతానన్నా అని అంటారు. దేవుడు ఎప్పుడు తనంతట తాను రాడు. ఏం చేస్తాడంట? తన బిడ్డల్ని పంపిస్తాడు మన దగ్గరికి. ఈ దినం ఇక్కడ కూర్చొని ఉన్న మనమైనా, లేదంటే ఎక్కడైనా సరే దేవుని యొక్క వాక్యం వింటున్న వారైనా రక్షింపబడి ఉన్నాము అంటే కేవలం కొంతమంది ప్రయాస, దాని పేరే సువార్త. కాబట్టి ఎవరో ఒకరు వచ్చి మన దగ్గరికి, నేను మందిరానికి వెళ్తా ఉన్న సందర్భంలో చిన్న వయసులో యవ్వన ప్రాయంకి వచ్చినా కూడా అంకుల్ వాళ్ళు నన్ను అడిగేవారు, ఏం నాని నువ్వు రక్షింపబడి ఉన్నావా, నీ పాపములకు క్షమింపబడి ఉన్నావా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, మీ అమ్మకు లోబడుతున్నావా అని నన్ను అడిగేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే నన్ను ప్రోత్సహించేవాళ్ళు, రక్షింపబడి ఉండాలి, దేవుని మందిరంలో చక్కగా పరిచర్లో వాడబడాలన్న వారి యొక్క ఆలోచన. కాబట్టి మనం చూస్తే ప్రోత్సహించడం. కాబట్టి ఎవరో ఒకరు వచ్చి వారి యొక్క అనుభవాలు, దేవుడు నిన్ను నన్ను ఎట్లా ప్రేమిస్తూ ఉన్నాడో ఆ విషయాలన్నీ మనతో చెప్పింటేనే ఈ దినం మనం ఏమై ఉన్నామంట? ఏమై ఉన్నాం? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేయబడి ఉన్నాం. ఒకవేళ రక్షణ సువార్త నీకు నాకు వినిపించబడకుండా ఉన్నట్లయితే మనం నమ్మి ఉండేవారమా? కాదు. రెండోదిగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో, దేవా సమరయ స్త్రీ దగ్గరికి నువ్వు వచ్చినావు,
నువ్వు వచ్చి ఏం చేసావు? ఆ ఎండ సమయంలో ఆమెతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు, నీ సమయాన్ని కేటాయించావు, ఆమె జీవితం ఏంటో ఆమెకు పరిచయం చేసావు, ఆమె జీవితాన్ని మార్చావు. అదేవిధంగా నా జీవితంలో నేను ఎట్లా అంటున్నావు, నేను ఎంత నీచురాలను, నేను ఎంత దౌర్భాగ్యపు స్థితిలో పడి ఉన్నానో నీవు బయలుపరిచావు. కాబట్టే దేవా, ఈ దినమున నేనేమై ఉన్నాను? నీ కుమారుడుగా, నీ కుమార్తెగా చేయబడి ఉన్నానయ్యా. మొదటిగా చూస్తే లాజరును దేవుడు ఎట్లా తన ఏర్పాటులోనికి తీసుకొని వచ్చినాడంటే మరణములో నుండి జీవంలోనికి నడిపించడం ద్వారా. రెండోదిగా చూస్తే ఈ యొక్క సమరయ స్త్రీ జీవితంలోనికి వస్తే ఆమె జీవితం ఏంటంట, దేవుడు తనతో సమయాన్ని కేటాయించి తన యొక్క జీవితం అంతా బయలుపరచడం ద్వారా. రెండోదిగా ఏం చేస్తూ ఉన్నాడంట, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ జీవితాన్ని తన ఏర్పాట్లోనికి తీసుకొని రాగలుగుతూ వచ్చినాడు. మూడవదిగా చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటలు కనపడతాయండి. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి అవన్నీ చదివితే మనకు సమయం ఎక్కువ అవుతుంది. అందుకే నేను కేవలం అధ్యాయం పేరు చెప్తున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరంట ఆయన? అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్న వ్యక్తి. ఎవరంట ఆయన? ఆయన పేరు ఏం పేరంట అందరు పిలిచేది? సేన. ఎవడు రీడంటే ఈడు దయ్యం పట్టినోడు రా. ఎవడంటే ఈడు దయ్యం పట్టినోడు. దయ్యం పట్టినోడు ఏం చేస్తాడు పండు? ఏమో అంకుల్, నా దగ్గరికి ఎప్పుడు రాలేవాళ్ళు. కేకలేస్తారు. ఇంకా నువ్వు చెప్పు. ఏం లేదు అంకుల్, నా లెక్క జుట్టు ఇరబోసుకుంటే చాలు అంకుల్ కదా. కాబట్టి అక్కడ చూస్తే ఆ వ్యక్తి ఎలాగున్నాడంట? అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతూ ఉన్న వ్యక్తి తనను తాను అదుపు చేసుకోలే. ఏం చేస్తున్నాడు? గాయపరుచుకుంటూ ఉన్నాడంట. కొండల్లో, లోయల్లో అంతా తిరుగుతున్నాడు. సమాధుల్లోనే నివాసం, బయట మనుషులతో లేదు. అట్లాంటి ఒక వ్యక్తి ఒక దినమున యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురుగా వచ్చాడంట. వస్తే ప్రభు ఏం చేశాడు? నీలో ఉన్న అపవిత్ర ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలంట? ఆ యొక్క పందులలోనికి వెళ్ళండి అని అన్నాడు. అంతే, ఆజ్ఞాపించాడు. పేరు అడిగిన వెంటనే అన్నాడు, సేనా మేమన్నాడు. ఇట్స్ ఏ బ్రాండ్. కాబట్టి ఒక్కసారిగా అపవిత్ర ఆత్మలు తనను విడిచిపెట్టిన తర్వాత ఏమైందంట? ఆ కింద వచనాల్లో చూస్తే మనము మంచిగా వస్త్రాలు వేసుకొని ఎక్కడ కూర్చొని ఉన్నాడంట? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నాడంట ఆయన. అంటే మూడవదిగా చూస్తే స్వేచ్ఛ లేని జీవితం. పాపమునకో, సాతానుకో, లోకమునకో, శరీర ఆశలకు బంధింపబడిన మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? విడిపిస్తూ ఉన్నాడు. ఇవంతా కూడా తన ఏర్పాట్లోనికి ఒక్కొక్కరిని ఎలాగో దేవుడు నడిపిస్తూ వచ్చాడు అనడానికి చిరు ఉదాహరణలు అంతే. కాబట్టి మనము చూస్తే God has given the freedom. God has given the freedom from the evil spirits. He is binded with evil spirits, but God has given him the freedom. కాబట్టి మనం చూస్తే ఈ యొక్క అపవిత్ర ఆత్మల చేత బంధింపబడిన ఈ మనుషుణ్ణి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు, వాటి నుంచి విడిపించాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన వస్త్రాలు వేసుకున్నాడు. తనను తాను బాధపరచుకోవడం లేదు. అయితే ఎక్కడున్నాడంట? తనని బాగు చేసిన దేవుని దగ్గర ఉన్నాడు ఆయన. మూడోదిగా మనం చూస్తే మన జీవితం కూడా అంతే. బంధింపబడిన జీవితాలు కదా, లోకాశలకి, శరీరాశలకి, సాతాను చెప్పే మాటలకి బంధింపబడి ఉన్నాం. వాడంటాడు అబద్ధాలు ఆడంటాడు, వాడంటాడు సినిమాలు చూడు అంటాడు, వాడంటాడు పోకిరి చేష్టలు చేయి అంటాడు, వాడంటాడు బూతు మాటలు మాట్లాడు అంటాడు, వాడంటాడు ఏమని తెలుసా, వ్యర్థం, కాలాన్ని వ్యర్థం చేయి అంటాడు కదా. ఇవంతా ఏంటంట? లోకానుసారమైన జ్ఞానం. కాబట్టి లోకానుసారమైన అధికారి యొక్క ఆలోచనలు ఇవి. వాడంటాడు ఏం మద్యం దాకా బాగుంటుంది, ఏం పర్వాలే, చేయనికనివే, లేదంటే ఇంకోటి పాన్పరాకే, ఇంకోటి ఆకోకే, ఇవన్నీ అంటాడు. ఎందుకు? నువ్వు బ్రతికి ఉంటే ఎక్కువ కాలం ఏడ దేవుని కొరకు బాగుపడతావు అని వాడేం చేస్తారంటే మందు తాపించి 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 చిట్ట చివరికి ఏడేచ్చాడంట. నరకంలో వేసి అబ్బా వచ్చినాడు రా
నా బిడ్డ నా దగ్గరికి వచ్చినాడు రా, వాడి సంతోషం. బండి డ్రైవర్ సతానుడైన వంకర త్రోవలు నడిపించున్, పాపపు బురదలు దించి వేసి యాడికేసంట్రా త్రోయును నరకములో. హే చుక్ చుక్ బండి రైలు బండి, చుక్ చుక్ బండి రైలు బండి, చుక్ చుక్ బండి రైలు బండి, ఎవ్వరు పోగలరు కదా. మనము చూస్తే మూడవదిగా ఈ వ్యక్తి జీవితాన్ని ప్రభు ఎలాగూ తన ఏర్పాట్లోనికి తీసుకొని రాగలుగుతూ వచ్చాడంటే, తనలో ఉన్న దురాత్మలన్నింటినీ విడుదల చేసి తనకి స్వతంత్రతనిచ్చి తన మార్గంలోకి నడిపించుకున్నాడు. రండి, నాలుగవది చివరిది. ఈయన అందరికీ పరిచయమే. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఎవరంటేనా సౌలు. సౌలు తన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు. అయితే ఎట్లా దేవుడు తన మార్గంలోకి నడిపించంటే తనను తాను కనపరుచుకున్నాడు అంతే. దేవుడే కనపన్నాడు, దేవుడే మాట్లాడినాడు. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ వెలుగు, ఆ తేజ మహిమ ఎప్పుడైతే తన చుట్టూ వచ్చిందో ఏమైపోయినాడంట సౌలు? గుడ్డోడు అయిపోయినాడు. ఏమైపోయినాడంట? కాబట్టి మనము చూస్తే ఆయన గుడ్డివాడు అయిపోతూ వచ్చినాడు సౌలు, దేవుని యొక్క మహిమ తేజస్సును చూసి. అయితే సౌలును దేవుడు చంపల. సౌలును ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు ఒక చిన్న శిక్షనిచ్చి ఆయనను తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు. మార్గం తప్పిపోయిన సౌలు చెప్పాలంటే కదా, సౌలు ఏమనుకున్నాడంటే దేవుని పిల్లలను చంపడం దేవుణ్ణి సేవించడంతో సమానం అని అనుకున్నాడు. వాస్తవానికి చూస్తే ప్రభువును సేవించడం అంటే ఏంటంట? ప్రభు కొరకు ప్రయాసపడటం, ప్రభు కొరకు శ్రమ పడటం. అందుకే ఇందాక పాట పాడుకుందాం, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. అంటే ఏంటి తెలుసా? సింహం బోనులోనికి ప్రభు కొరకు వెళ్ళడం, మరణించడం ప్రభు కొరకు, అదే ధన్యత. చాలామంది ఏమంటారంటే చచ్చిపోవడం ఏం ధన్యతరా, శ్రమల్లో ఉండటం ఏం ధన్యతరా, బలహీనతలు ఉండటం ఏం ధన్యతరా అని చాలామంది ప్రశ్నిస్తారు వ్యంగ్యంగా. ప్రభు ఏ మార్గంలో పోయినాడో మనం కూడా ఏం చేయాలంట? ఆ మార్గంలోనే పోవాలి. కాబట్టి శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు కూడా ఉంటాయి. కాబట్టి మనము చూస్తే నాలుగోదిగా ఈ సౌలు జీవితం, సౌలు ఎట్లా దేవుని యొక్క మార్గంలోనికి తీసుకొని రాగలుగుతూ వచ్చాడంటే, సౌలుకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని ఏం చేస్తూ ఉన్నాడంట? తన జీవితంలో ఒక చిన్న శిక్షనిచ్చి తన వైఖరిని దేవుడు మారుస్తూ వచ్చినాడు. కాబట్టి 4 అనుభవమును తలపోసుకొని కదా, 4 వ్యక్తుల జీవితాలను చూసాం, ఎట్లా దేవుడు వారిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఈ 4 సంగతులు మనం తలపోసుకొని ప్రభుని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.